నాకు తెలుసు. ఇప్పుడు నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో. ఇంక చాలు. నా వల్ల కాదు. వదిలేస్తే పోద్ది. అవే కదా నీ థాట్స్? రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఉదయాన్నే నిద్ర లేవాలనిపించడం లేదు. ఒక నల్లని మబ్బు నీ చుట్టూ ఏదో డార్క్‌నెస్ అవతరించినట్లు అనిపిస్తుంది గదా! ఈరోజు నువ్వొక గోడను గుద్దుకున్నావు. అది మామూలు గోడ కాదు. చాలా గట్టిగా, చాలా ఎత్తుగా ఉన్న గోడ అది. నీ ఓపిక అయిపోయింది. నీ ఎనర్జీ అయిపోయింది. ప్రతిరోజు ఒకటే నరకం. లేచి పరిగెడుతున్నావు, ఓడిపోతున్నావు. లేచి పరిగెడుతున్నావు, మళ్ళీ ఓడిపోతున్నావు. ట్రై చేసినా రిజల్ట్స్ మాత్రం జీరోగానే మిగిలిపోతుంది. నిన్నడుగుతున్నారు. ఆర్ యూ ఓకే? నువ్వు నవ్వి ఐయామ్ ఫైన్ అంటున్నావు. కానీ లోపల నువ్వు అరుపులు పెడుతున్నావు. ఎవరికీ వినిపించని అరుపులు. నీ ఫేస్ చూసుకుంటే నీకే జాలేస్తుంది. ఒకప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉండేవాడిని. ఇప్పుడేంటో ఇలా అయిపోయాను. నా లైఫ్ ఇలా అయిపోయిందని నీ మీద నీకే చిరాకు వేస్తుంది. నీ లైఫ్ ఒక పెద్ద క్వెషన్ మార్క్‌లా అయిపోయింది. ఎందుకు నేను? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? దేవుడు నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఫ్రెండ్, ఈ వీడియో నువ్వు క్లిక్ చేసావంటే నువ్వు ఆల్‌మోస్ట్ క్విట్ చేసే స్టేజ్‌లో ఉన్నావని నాకర్థమవుతుంది. నువ్వు ఎడ్జ్‌లో ఉన్నావు. ఒక్క రాంగ్ స్టెప్ నీ లైఫ్‌ని మొత్తం తలకిందులు చేస్తుంది. సో, జస్ట్ వెయిట్. నువ్వు వీక్ కాదు. నువ్వు అలసిపోయావంతే. మనుషులం మనం. రోబోట్స్ కాదు. బ్యాటరీ అయిపోవడం కామన్. రీచార్జ్ అవ్వడానికి టైం పడుతుంది. నిన్ను నువ్వు రీచార్జ్ చేసుకోవాలి తప్ప నిన్ను నువ్వు తిట్టుకోకూడదు. నువ్వు తిట్టుకుంటే ఇంకా వీక్ అయిపోతావు. కానీ ఇక్కడే ఒక ట్రాప్ ఉంది. నీ బ్రెయిన్ నీతోనే ఒక గేమ్ ఆడుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ సేఫ్ స్టేజ్‌లో ఉండాలని ప్రయత్నిస్తుంది. అందుకే నీకది ఇలా చెప్తుంది. గివ్ అప్ ఇచ్చేసేయ్. పెయిన్ పోతుంది. పీస్ దొరుకుతుంది. అది ప్రపంచంలో కల్లా పెద్ద అబద్ధం. అది పీస్ కాదు. అదే నీ సమాధి. అంటే పెయిన్ పోదు. ఆ పెయిన్ రిగ్రెట్‌గా మారుతుంది. ఇప్పుడు నీకున్న నొప్పి మేబీ కొన్ని రోజులుండొచ్చు. మేబీ ఒక నెలుండొచ్చు. ఒక సంవత్సరం. ఆ రోజు నేను ఆగిపోకుండా ఉండాల్సింది. ఇంకొంచెం ట్రై చేసుంటే గెలిచుండేవాడినేమో అనే బాధుంది చూసావా? అది నీ చివరి వరకు నీతోనే వెంటాడుతూ ఉంటుంది. రోజు రాత్రి ఆ థాట్స్ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిన్ను నిద్రపోనివ్వవు. డూ యూ నో దట్? ఆ రిగ్రెట్‌తో నువ్వు బతకగలవా? నీ డ్రీమ్స్‌ని చంపేసుకొని జస్ట్ అడ్జస్ట్ అయిపోయి బ్రతకడం నీకిష్టమేనా? ఆలోచించు. డిసిప్లిన్ వల్లొచ్చే పెయిన్ మేబీ ఎక్కువగానే ఉండొచ్చు. కానీ రిగ్రెట్ వల్లొచ్చే పెయిన్ నువ్వు అస్సలు మోయలేవు. సినిమాలో హీరోకి దెబ్బలు తగిలినప్పుడు ఆడియన్స్ ఏం చేస్తారు? డిసప్పాయింట్ అవుతారా? థియేటర్‌లోంచి వెళ్ళిపోతారా? లేదు. ఇంకా గట్టిగా సీట్ కతుక్కొని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడే అసలు కథ మొదలైందని. అంత గట్టిగా కొడితే హీరో అంత గట్టిగా లేవాలని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. నీ లైఫ్‌లో కూడా ఇప్పుడు జరిగేదదే. ఈ ప్రపంచం ఇప్పుడు ఆడియన్స్. ఇది ద ఎండ్ కాదు. ఇది ద ట్విస్ట్. నువ్వు పడిపోయావంటే అర్థం నువ్వు ఓడిపోయావని కాదు. దానికర్థం నీ లైఫ్ నీకొక ఛాలెంజ్ విసిరేసింది. దమ్ముంటే లేచి నిలబడు. నీలో ఎంత సత్తా ఉందో చూపించు అని నేచర్ నీకొక ఛాలెంజ్ విసిరింది. ప్రతి ఒక్క గొప్ప స్టోరీ సక్సెస్‌తో స్టార్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్‌తోనే స్టార్ట్ అయ్యి ఉంటుంది. అబ్రహాం లింకన్ నుంచి అబ్దుల్ కలాం వరకు అన్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళవే. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఆగలేదు. నీ ఫెయిల్యూర్ నీ సక్సెస్‌కి ఫస్ట్ చాప్టర్. దీన్ని చూసి భయపడకు. దీన్ని ఓన్ చేసుకో. ఈ కష్టాలు రేపు నీ బయోగ్రఫీలో హైలైట్ సీన్స్ అవుతాయి. సో ఇవాల్టి నుంచి ఏడవడం మానేయ్. సాకులు చెప్పడం ఆపేసేయ్. వీళ్ళు నీ కష్టాన్ని తగ్గించలేవు. సింపతి కోసం ఎదురు చూడకు. ఎవరూ రారు. కానీ నీ కసి నీ సిట్యుయేషన్‌ని మార్చేస్తుంది. నువ్వొక విక్టిమ్‌లా చూడడం మానేయ్. అయ్యో! నాకు ఇలా ఎందుకు జరిగింది అనుకోకు. నువ్వొక వారియర్‌వి. యుద్ధంలో దెబ్బలు తగలక పూజలు చేస్తారా? పోనీ దెబ్బలు తగిలాయని ఆగిపోతారా? లేదు. మళ్ళీ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారు. రక్తం కారుతూ ఏర్లై పారుతున్నా సరే ఫైట్ చేస్తూనే ఉంటారు. ఈ క్షణం, ఈ సెకండ్ డిసైడ్ చేసుకో. నిన్ను ఓడించడానికి పుట్టిన సమస్య ఇంకా రాలేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఫోర్స్ నిన్ను ఆపలేదు. ఒక్క నువ్వు తప్ప. నువ్వు ఓడిపోయావని నువ్వు ఆగిపోయేంత వరకు నిన్ను ఎవ్వరు ఆపలేరు. బికాస్ యూ ఆర్ అన్‌బ్రేకబుల్. యూ ఆర్ ఫోర్స్ ఆఫ్ నేచర్. నీ లోపలున్న ఆ డిజైర్, ఫైర్, ప్యాషన్ ఇప్పుడు బయటకు తీ. నిన్నాపడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దాన్ని దాంతో కాల్చి బూడిద చెయ్యి. తెలుసు టార్గెట్ చాలా దూరంలో ఉంది. ఆ పీక్ చూస్తుంటే భయమేస్తుంది కదా! అందుకే నువ్వు ఆ పీక్ చూడకు. జస్ట్ నీ కాళ్ళ వైపుకు చూడు. ఇప్పుడు నువ్వు ఒక్క అడుగు వేయగలవా? అయితే ఇప్పుడు ఒక్క అడుగు వెయ్యి. తర్వాత ఇంకొక్క అడుగు. తర్వాత ఇంకొక్క అడుగు. అంతే. మ్యాజిక్ ఏం లేదు. నీ ఫీలింగ్స్‌తో పని లేదు. నాకు మూడ్ లేదు. నాకు డిప్రెషన్‌గా ఉంది. ఇవన్నీ అబద్ధాలు. ఇవి నీ బ్రెయిన్ నిన్ను కంఫర్ట్ జోన్‌లో ఉంచడానికి చెప్పే కథలు. మూడ్‌తో పని లేదు. జస్ట్ కీప్ ఆన్ మూవింగ్. పరిగెత్తుతున్నా సరే, లేదంటే జాంబీ లాగైనా పర్వాలేదు. లేదంటే పాకుతూ వెళ్ళినా పర్వాలేదు. కానీ ఆగకు. మూవ్‌మెంట్ ఈజ్ లైఫ్. ఎప్పుడైతే ఆగిపోతావో అదే నీ చివరి రోజు. రాత్రి అయ్యేసరికి నువ్వు గెలవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు. జస్ట్ నిలబడి ఉంటే చాలు. సర్వైవ్ టుడే, ఫైట్ టుమారో. గడిచిందంటే నువ్వు గెలిచినట్లే. ఒక రోజొస్తుంది. ట్రస్ట్ మీ ఆ రోజొస్తుంది. అప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటావు. నీ ఫేస్‌లో ఒక కల వస్తుంది. అది బ్యూటీ క్రీమ్ వల్ల కాదు. అది నేను గెలిచాను, నేను నిలబడ్డాను అన్న గర్వం వల్ల. నీ కళ్ళలో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది చూడు.
అది ఆ ఫీలింగ్ కోట్లు పెట్టినా దొరకదు. ఆ రోజు నీ పిల్లలు, నీ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి వీడురా మగాడంటారు. వీడు మనల్ని ఇన్‌స్పైర్ చేసాడంటారు. వీళ్ళ కళ్ళల్లో ఆ గౌరవం కోసం. ఈరోజు నువ్వు ఈ నొప్పిని భరించు. ఇది టెంపరరీ. నీ గ్లోరీ పర్మనెంట్. బట్ ఎప్పుడు ఆగిపోవద్దు. క్విట్ చేస్తే ఆ ఫ్యూచర్ వర్షన్ ఇక్కడే చనిపోతుంది. సో, దాన్ని ఇప్పుడే చంపేయొద్దు. నీ గుండె మీద చెయ్యి వేసుకో. ఫీల్ దట్ హార్ట్ బీట్. దట్ ఈస్ యువర్ పర్పస్ బీటింగ్ ఇన్‌సైడ్ యూ. చెప్పు నాతో పాటు. ఐ విల్ నెవర్ ఎవర్ గివ్ అప్. మై స్టోరీ ఈస్ నాట్ ఓవర్. నువ్వు కూడా ఇదే డిసైడ్ అయితే కింద ఐ విల్ నెవర్ ఎవర్ గివ్ అప్ అని కామెంట్ చెయ్యి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ ఇన్‌స్పైర్ క్యాచ్.